Hi everyone. So welcome to the Sadhana sessions. Practice make things better. Conducted by the FAA Robotics Private Limited. Okay. సో ఇవాళ మనం కంప్లీట్గా ప్రోగ్రాంలో ఐఆర్ బేస్డ్ ఆటోమేటిక్ వాటర్ ట్యాప్ని ఏ విధంగా తయారు చేయాలి అనేది మనం చూద్దాం. సో సెషన్లో వెళ్ళే ముందుగా ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ మనకి ఐఆర్ బేస్డ్ వాటర్ ట్యాప్ చేయడానికి కావాల్సినటువంటి మెటీరియల్ ఏంటంటే ఐఆర్ సెన్సార్, రెసిస్టర్ అండ్ రిలే, జంపర్ వైర్స్, వాటర్ పంప్, 18650 సెల్ హోల్డర్ అండ్ 18650 సెల్స్. ఓకే. సో ముందుగా మనకి ఐఆర్ సెన్సార్లో ఉన్నటువంటి పిన్స్ మనకి ఏంటంటే విసిసి, గ్రౌండ్ అండ్ అవుట్పుట్ పిన్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా రిలేలో వచ్చేసరికి ఇన్పుట్ పిన్, విసిసి అండ్ గ్రౌండ్ పిన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు కంప్లీట్గా చూడొచ్చు వీడియోలో మనకి ఏం చేస్తున్నారంటే ఐఆర్ సెన్సార్ యొక్క విసిసిని రిలే యొక్క విసిసికి అండ్ అదేవిధంగా రిలే యొక్క గ్రౌండ్ని ఐఆర్ సెన్సార్ యొక్క గ్రౌండ్కి అండ్ ఐఆర్ సెన్సార్ యొక్క సిగ్నల్ పిన్ని రిలే యొక్క సిగ్నల్ పిన్కి కనెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అక్కడ మీరు కంప్లీట్గా చూడొచ్చు. ఓకే. సో అండ్ ఇంకొక వర్క్ ఏం చేస్తామంటే మనకి ఏదైతే మనం విసిసి పిన్స్ రెండు కనెక్ట్ చేస్తామో ఆ విసిసి అండ్ గ్రౌండ్ పిన్స్ దగ్గర మనం ఏం చేయాలంటే ఏదైతే బ్యాటరీ అనేది ఉంటుందో ఆ బ్యాటరీకి సంబంధించినటువంటి కనెక్షన్స్ని క్యాస్కేడింగ్గా ఇచ్చుకోవచ్చు, లేదంటే అక్కడ రిలే దగ్గర అయినా సరే మీరు ఐఆర్ సెన్సార్ దగ్గర అయినా సరే షోల్డరింగ్ చేసుకోవచ్చు. సో అలా షోల్డరింగ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఒక 2 వైర్స్ని ఆ బ్యాటరీ హోల్డర్ నుంచి మనము తీసుకుంటాము. బ్లాక్ వైర్ వచ్చేసరికి నెగిటివ్కి అంటే గ్రౌండ్ పిన్కి కనెక్ట్ చేసుకుంటాం. అండ్ విసిసికి వచ్చేసరికి ఏదైతే పాజిటివ్ పిన్ ఉందో ఆ పాజిటివ్ పిన్ని మనం కనెక్ట్ చేసుకోవాలి. అన్ని గ్రౌండ్స్ కూడా మనం కలిపేసేయాలండి. ఆ విధంగా కలిపిన తర్వాత మనం షోల్డరింగ్ అనేది చేసుకోవాలి. సో ఆ వైర్స్ని ఆ విధంగా మనకి కనెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అక్కడ గ్రౌండ్ వైర్లు అన్నీ కూడా మనకి మోటార్ ఉంటుంది, వాటర్ పంప్ మోటార్లో ఉన్నటువంటి నెగిటివ్ని కూడా మనకు ఆ విధంగా షోల్డరింగ్ చేసుకుంటే సో ఎవ్రీ వైర్ కూడా మనకు అక్కడ షోల్డరింగ్ అనేది అయిపోవడం మీరు గమనించవచ్చు. ఓకే. సో అలా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే కంప్లీట్గా ఏదైతే విసిసి పిన్ ఉందో ఆ విసిసి పిన్ దగ్గర మనం ఏం చేస్తామంటే బ్యాటరీ హోల్డర్ యొక్క పాజిటివ్ని కనెక్ట్ చేసుకుంటాం. అండ్ అదేవిధంగా ఇంకొక పని ఏం చేయాలంటే మనము ఏదైతే మోటార్ యొక్క పిన్ ఉంటుందో మోటార్ యొక్క పాజిటివ్ పిన్ని రిలే యొక్క లెఫ్ట్ పిన్లో కనెక్ట్ చేసుకోవాలి వెనక సైడు. అండ్ అదేవిధంగా బ్యాటరీ యొక్క పాజిటివ్ని రిలే యొక్క మధ్యలో సెంటర్ పార్ట్లో మనం కనెక్ట్ చేసుకోవాలి. అక్కడ మీరు చూడొచ్చు మోటార్ పిన్ని లెఫ్ట్ సైడ్ అండ్ బ్యాటరీ యొక్క పిన్ని మధ్యలో సెంటర్లో మనకు కనెక్ట్ చేసి ఉన్నారు. ఆల్రెడీ ఇప్పుడు మోటార్ పిన్ని బిగిస్తున్నారు. ఆ విధంగా చూడొచ్చు మీరు స్క్రూ డ్రైవర్ సహాయంతో. స్టార్ స్క్రూ డ్రైవర్ యూజ్ చేయాలి దానికి. ఓకే. సో ప్రతిదీ కూడా చాలా ఈజీగా ఉంటుంది, మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. సో దీంట్లో మనకి 2 టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. సో వాటర్ పంప్ మోటార్ ఐఆర్ సెన్సార్ దగ్గర ఏదైతే మనం హ్యాండ్ కానీ గ్లాస్ కానీ ప్లేస్ చేస్తామో వాటర్ పంప్ మోటార్ అనేది ఆన్ కండిషన్లోకి వస్తుంది. ఇది ఎలా వస్తుందంటే ఇక్కడ మధ్యలో మనకి రిలే అనేది ఒక ఎలక్ట్రోమెకానికల్ స్విచ్. సో ఎలక్ట్రోమెకానికల్ స్విచ్ కాబట్టి ఎప్పుడైతే మనం అక్కడ పవర్ సప్లై అనేది ఇస్తామో ఆటోమేటికల్గా రిలే గెట్స్ ఆన్ కండిషన్. ఓకే. సో ఎప్పుడైతే రిలే అనేది ఆన్ కండిషన్లోకి వస్తుందో మనకి ఐఆర్ సెన్సార్ దగ్గర గ్లాస్ పెట్టినా లేదంటే హ్యాండ్ పెట్టినా ఏదైతే కనెక్ట్ చేసినటువంటి డివైస్ మోటార్ ఉంటుందో ఆ మోటార్ అనేది ఆన్ కండిషన్లోకి వస్తుంది. ఆ విధంగా మీరు మోటార్ని కూడా చెక్ చేసుకోవచ్చు, దాంట్లోంచి సౌండ్ వస్తుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు దాని పనితీరు చూద్దాం. అక్కడ ఎప్పుడైతే హ్యాండ్ అనేది పెట్టారో వాటర్ అనేది రావడం అనేది జరుగుతుంది, మీరు చూడొచ్చు. ఓకే.